ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బీజేపీ కాదు కాంగ్రెసే భూస్థాపితం అవుతుందన్నారు. తెలంగాణ సమాజం రేవంత్ సర్కార్ను భూస్థాపితం చేస్తోందన్నారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయని, సంచారీ సాథి కూడా డిజిటల్ ఇండియాలో భాగమేనని అన్నారు. ఏ యాప్లు వచ్చినా ప్రజల సంక్షేమం కోసమేనని చెప్పారు రామచంద్రరావు. ఫ్యూచర్ సిటీకు నిధులు లేకపోతే భూస్థాపితం చేస్తాను బీజేపీని అని చెప్పేసి మాకు తెలుసు. మీరు బీజేపీతో భయపడుతున్నారు. బీజేపీ కాదు భూస్థాపితం అయ్యేది మీరు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, ఏ విధంగా అవినీతి పెరిగిపోయింది, ఏ విధంగా మీరు కూడా బీఆర్ఎస్ లానే చేస్తూ ఉన్నారు పనులు, ఏ విధంగా మీరు ప్రజల ఒక ఇచ్చినటువంటి మాట నిలబెట్టట్లేదు. మీరు ముందు అది పట్టించుకోండి. ఫ్యూచర్ సిటీకు పాలసీ తీసుకురావాలి, సిటీలు తీసుకురావాలి. చివరికి మీరు చేయకపోతే కేంద్రం మీద ఏడవాలి. ఇది మీ యొక్క పాలసీ. ఎప్పుడు కూడా కేంద్రము ఏ రాష్ట్రానికి ఏ డెవలప్మెంట్ కోసం నిధులు ఆపలేదు. మీరు మీ రెండవ సంవత్సరాల పాలనలో ఏమి చేయలేదు ప్రజలకు. ఈరోజు బీజేపీ మీద కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీరు ఎవరు అడుగు పెట్టారండి? ఫ్యూచర్ సిటీ మీరు ఎక్కడ కట్టున్నారండి? దానికి ఏంది మీరు పెట్టండి? దానికి కేంద్ర నిధులు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి? మీరు ఏదైనా ఆలోచించుకుంటున్నారా? సిటీ నిర్మాణం చేయాల్సింది, సిటీ ఇవన్నీ కూడా ప్లానింగ్ అంతా కూడా ఒక స్టేట్ సబ్జెక్ట్. అది మీరు భూస్థాపితం చేసేది బీజేపీని కాదు, మీరు భూస్థాపితం అవుతున్నారు సొంతంగానే. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్ని భూస్థాపితం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మీది. బీజేపీని ఎవరు భూస్థాపితం చేయలేరు. అది ఎవరి తరం కాదు. మీరు ఆ ఆలోచన పెడితే మీరు భూస్థాపితం అవుతారని చెప్పేసి కూడా బీజేపీ హెచ్చరిస్తాం.